మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటిఏ. ఫ్రెండ్స్, స్కూల్లో రీఓపెనింగ్ అంటే స్కూళ్ళ పునఃప్రారంభం అనేది మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ప్రధాన వార్తాపత్రికలో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడొచ్చు, అన్లాక్ నిబంధనల పొడిగింపుతో పునఃప్రారంభంపై సందిగ్ధత అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో పాఠశాలలు ఇప్పట్లో తెరుచుకునే పరిస్థితి లేనట్లే అని తెలుస్తుంది. ఆరంభం మరింత ఆలస్యం అయ్యేట్లు ఉంది. అన్లాక్ నిబంధనల పొడిగింపుతో స్కూళ్ళ పునఃప్రారంభంపై సందిగ్ధత నెలకొంది. సో అన్లాక్ 5 నిబంధనలను నవంబర్ నెలాఖరు వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి గతంలో నవంబర్ 2 నుంచి స్కూళ్ళు ప్రారంభించాలని అధికారులు యోచించారు. 10 రోజుల కిందట జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో దసరా తర్వాత మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనకు వచ్చారు. అయితే కేంద్రం జారీ చేసిన అన్లాక్ నిబంధనల్లో పాఠశాలల పునఃప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చని, అయితే కేంద్రం పేర్కొన్న నిబంధనలను పక్కగా అమలు చేయాలని పేర్కొంది. క్షేత్రస్థాయి పరిస్థితులు అంచనా వేసిన తర్వాత విద్యా సంస్థల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకోవాలని, అంతవరకు ఆన్లైన్ దూర విద్య బోధనకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది. తల్లిదండ్రుల లిఖితపూర్వకంగా అనుమతితోనే విద్యార్థులను పాఠశాలకు అనుమతించాలని, హాజరు తప్పనిసరి చేయకూడదని స్పష్టం చేసింది. ఇప్పుడు కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో అవే నిబంధనలను మరో 4 రోజుల పాటు పొడిగించడంతో నవంబర్ మొదటి వారంలో పాఠశాలలు ప్రారంభమయ్యే పరిస్థితి కనిపించట్లేదని చెప్పేసి పేర్కొనడం జరుగుతుంది. సో ఇక ఇంజనీరింగ్ వంటి సాంకేతిక వృత్తి విద్యా కోర్సుల తరగతులను డిసెంబర్ 1లోగా ప్రారంభించుకోవచ్చని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి AICTE పేర్కొన్న సంగతి తెలిసిందే. డిగ్రీ తరగతుల ప్రారంభం పైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రధానంగా పాఠశాలల పునఃప్రారంభం అనేది ఎప్పుడు ఉంటుందనేది స్పష్టత అనేది ఇప్పటి వరకు రాలేదు. సో దీనిపైన మళ్ళీ ఒకసారి ఉన్నత స్థాయి సమావేశం జరిగిన తర్వాతనే మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, మరి తెలంగాణలోని స్కూల్స్ రీఓపెనింగ్ సంబంధించినటువంటి అప్డేట్ సమాచారము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాబాయ్, హ్యావ్ ఎ నైస్ డే.